హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఆడియో యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ చిత్రపతి. ఈ రోజు మన ప్రపంచంలోనే ప్రసిద్ధమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనం గురించి పూర్తి వివరాలు అయితే ఉంటాయి. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ఈ పవిత్ర దినంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పొందడం ఎంతో అదృష్టం. చాలా మంది దర్శనం చేసుకుందాం అనుకుంటారు, కాకపోతే ఫ్రీ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, లేకుంటే మనం వెబ్సైట్ లో ఎలా బుక్ చేసుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ రోజు ఆ స్వామి వారిని దర్శనం చేసుకునే అదృష్టం అయితే మనకు వచ్చింది. ఏంటంటే టీటీడీ దేవస్థానం వాళ్ళు అయితే December 30, 31 ఫస్ట్ అయితే ఫ్రీ దర్శనం అయితే వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ అయితే మనం అయితే టీటీడీ దేవస్థానం వెబ్సైట్ లోకి వెళ్ళి వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు అయితే బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత December 2 నాడు అయితే వాళ్ళైతే రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారు. ఎవరైతే ఫ్రీ టికెట్లు గెలుచుకుంటారో వాళ్ళైతే ఫ్రీగా ఆ స్వామి వారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. December 30, 31 ఫస్ట్ అయితే ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కాబట్టి ఈ వీడియోలో మన మొబైల్లోనే టీటీడీ దేవ వెబ్సైట్ కి వెళ్ళి వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో కంప్లీట్లీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోను స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనం గూగుల్లో టీటీడీ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేశాక మనకైతే ఇక్కడ మెయిన్ పోర్టల్ అయితే మెయిన్ వెబ్సైట్ అయితే ఇట్లా వస్తుంది చూడండి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అని ఉందిగా, ఇక్కడ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అని ఉంటుంది. ఇదైతే క్లిక్ చేయండి. మనకు ఫ్రంట్ పేజ్ అయితే ఇట్లా వస్తుంది చూడండి. మనకైతే ఇట్లా చూడండి, అండ్ రైట్ సైడ్ లో వైకుంఠ ద్వారం దర్శనం అని ఇక్కడ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదా. సో ఇది క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మనకైతే వైకుంఠ ద్వార దర్శనం ఈ డిప్ అని ఉంది కదా, ఇక్కడ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేనైతే ఇప్పుడు క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ మనం అయితే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మనకైతే ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. అండ్ లాగిన్ అయ్యాక మనకైతే వైకుంఠ ద్వారం దర్శనం ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని ఉంది కదా, క్లిక్ చేయాలి ఈ బాక్స్లో. నెక్స్ట్ అయితే కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడికి వచ్చేసాక మనకైతే జనరల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ తప్పకుండా అన్నీ అయితే డీటెయిల్స్ కరెక్ట్ ఇవ్వండి, ఎందుకంటే దానికి సంబంధించి అవన్నీ అయితే మన మెయిల్కి అయితే వస్తాయి కదా. నెక్స్ట్ అయితే మనం అయితే జనరల్ డీటెయిల్స్ ఇచ్చాక కిందికి అయితే పిలిగ్రామ్ డీటెయిల్స్ అని ఉన్నాయి. అంటే మనం ఒక మెంబర్ అయితే 4 టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 4 మెంబర్స్. నేనైతే ఫస్ట్ అయితే ఇప్పుడు ఓన్లీ ఒకటే బుక్ చేస్తున్నాను మీకు చూపించడానికి. మనం అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాక కిందికి రాగానే చూడండి, అండ్ సెలెక్ట్ ద దర్శన్ డేట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, సో మీరు పర్టికులర్గా ఓన్లీ 1 డేనే బుక్ చేసుకుందాం. లేకుంటే ఒకవేళ ఇన్ కేసు మనం అయితే ఆల్ డేట్స్ నాడు మనం ఏ డేట్ నాడు పర్టికులర్గా వెళ్తామో మనకు తెలియదు, కన్ఫ్యూజన్ ఒకవేళ ఉంటే మీరైతే ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆల్ డేట్స్ అని ఉంది కదా. సో ఇదైతే క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ఆ 3 డేస్ అయితే మనకైతే ఓకే అవుతుంది. ఆ తర్వాత మనం అయితే ఓకే క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ కంటిన్యూ టు రివ్యూ అని ఉంది కదా. సో ఇదైతే క్లిక్ చేయండి. అది సో కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ద అని కొట్టండి. మనకైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది కదా. అండ్ సబ్మిట్ అవుతాక మనకైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ అని ఇట్లా అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సక్సెస్ఫుల్గా మన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది. సో మనకైతే ఆ రోజు మన ఈ డిప్ ద్వారా మనం అయితే ఆ దర్శనం టికెట్లు అయితే పొందుతామా లేదా అనేది మనకైతే December 2 నాడైతే మనకైతే తెలుస్తుంది. సో ఈలోపు మీకు ఒకవేళ టైం ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే చూసి మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్లీ లింక్ మన డిస్క్రిప్షన్లో పెడితే చూడండి. అండ్ నమో వెంకటేశాయ, గోవింద గోవింద.